మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వెన్నచేడి గ్రామం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పలు గ్రామాల మీదుగా సల్కర్పేట వరకు కొనసాగింది. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు మువ్వన్నెల జెండాలను కట్టుకుని రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర సాగిన తిరంగా ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, స్థానిక నేతలతో పాటు ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున రైతులు, యువకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాను చేతుల్లో పట్టుకొని ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ తిరంగ యాత్రలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఏది ఏమైనా దేశంలో నరేంద్ర మోడీ గారి సుపరిపాలన తర్వాత ఈ దేశం అన్ని రకాలుగా ఇటు అంతరంగికంగా అటు విదేశీ శక్తుల ద్వారా పూర్తి సురక్షితంగా ఉన్నదన్న భావన మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకన్నిటి కూడా భారతదేశం యొక్క శక్తి, భారతదేశం యొక్క సమర్థత ఏందనే విషయం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క దక్షతమైనటువంటి పరిపాలన ద్వారా మనం అందరం కూడా చూపించినాం. మొన్నటికి మొన్న కేంద్రంలో అనేక రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు జరిగిన విషయం మనం అందరం కూడా చూసినాం. ఈ దేశంలో కొంతమంది వ్యక్తులు 5-6% ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, యాంటీ నేషనలిస్ట్గా ఈరోజు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు కేంద్రంలో ఈరోజు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ కూడా వాళ్ళకు వత్తాసు పలకడం, ఏమాత్రం కూడా కనీసం మెచ్యూరిటీ లేనటువంటి రాజకీయ విధానాలను కొనసాగిస్తున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. ఈరోజు 80వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఇంకా అనేక రకాలైన సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఒక వేగవంతమైనటువంటి అభివృద్ధి దిశగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక ప్రజా రంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఇంకా అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశం పట్ల ప్రేమను చాటుకోవడం లోపల ఇంకా తాత్సారం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. తిరంగా ర్యాలీ పరిగి నియోజకవర్గం గండీడ్ మండలంలో దేశభక్తిని ఖచ్చితంగా మనం అందరికీ చాటి చెప్పాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతు లేనిదే రాజ్యం లేదు, పూజ్యం లేదు అనే విధంగా రైతులు భారతదేశానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు, రైతులందరూ భారతదేశంలో ఉన్నారు, వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలనే ఒక ఉద్దేశంతో రైతులతోని, ట్రాక్టర్లతోని ర్యాలీ చేయడం ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ పోయే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. యువత పాల్గొన్నది. యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత దేశం వైపు ఉన్నది, ధర్మం వైపు ఉన్నది. దేశంకు ఖచ్చితంగా వెన్నులాంటి వాళ్ళు యువత ఉంటారు. యువతతో పాటు రైతులు కూడా ఉంటారు. మిగతా ప్రజలందరూ కూడా మీరందరూ కలిసి రావాలనే ఒక ఏకైక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అది. ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి యువతకు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతటా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ, దీనిలో రైతులు, యువకులు అందరూ కూడా, ప్రజలంతా కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం భారతదేశం అంతటా దేశభక్తి అనేది అందరి లోపల నరాన జీర్ణం కావాలి. ప్రతి ఒక్కరం కూడా భారతమాతకు మనం సేవలకు అంకితం కావాలనే ఉద్దేశంతో ఘర్ ఘర్ తిరంగా మన జాతీయ పతాకాన్ని చూడంగానే మన గుండెలన్నీ కూడా ఉప్పొంగిపోతాయి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గండీడ్ మండలంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా ఘర్ ఘర్ తిరంగా అనేది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలిపించారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎక్కడ వీలుంటే మీ గేట్ దగ్గర కానీ, మీ ఇంటిపై కప్పులో కానీ జాతీయ పతాకాన్ని అందరూ కూడా ఎగరవేసి మనమంతా భారతీయులమంతా ఒక్కటే అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. బులెటిన్ షార్ట్ బ్రేక్